ఛాన్స్ వస్తుంది. సరే నువ్వు అమ్మాయితో మాట్లాడుతుండు, నేను వెళ్ళి కార్ రెడీ చేస్తానా? ఏదో చెయ్యి. బస్తీ బాబు. అరే ఝాన్సీ, ఏమిటండి ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాను. ఊరికా? చెప్పలేదే. చెప్పకుండా వెళ్ళిపోతానా? నేనే నీతో చెప్పాలనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసా. ఝాన్సీ చూడమ్మాయి. ఏమైంది? కమాన్ ఇలా చూడు. నా మాట విను, నువ్వేమీ దిగులు పడకు. నేను మా ఊరెళ్ళి మా నాన్నతో చెప్పి మీ నాన్నతో మాట్లాడమని మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను. ఓకే? కమాన్ మై డియర్ డార్లింగ్, కమాన్ నవ్వు నవ్వు. ఇలా నవ్వుతూ ఉండాలి. ఓకే? ఇదిగో నా ఫోటో ఇస్తాను, నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఓకే? ఏది నవ్వు కనిపించింది? దట్స్ రైట్. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను బాక్స్ తీసుకుని వెనకాలే వస్తాను. ఓకే, క్యారీ. ఎవరో పరాయి వాళ్ళ కాకుండా సొంత మనిషి ఒకడు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏమిటండి, సొంత వాళ్ళు కాకూడదా ఏమిటి? వాళ్ళ అమ్మగారికి ఇతనొక్కడే కొడుకు, అంత ఆస్తికి ఇతనొక్కడే వారసుడు. మీ ఇంటికి అల్లుడిగా రావాలని ఆశపడుతున్నాడు, సిగ్గుతో ఇబ్బంది పడుతున్నాడు. నిజమేనా? నేను మా నాన్నగారితో వచ్చి చెప్దాం అనుకున్నాను, ఈలోగా వీడు తొందరపడ్డాడు. బాబుకి అలాంటి ఉద్దేశం ఉంటే నేను చాలా అదృష్టవంతులు. నేను విజయవాడ వెళ్ళి త్వరలోనే మా నాన్నగారితో తిరిగి వస్తాను. సరే, మంచిది. ఏ దొంగ!